చెప్పాలి, అందరూ చెప్పాలి. చెప్పుకుందామా? రాము కథ చెప్పుకుందామా? చెప్పుకుందాం. అప్పుడు ఏమైంది, రాము ఏమో మళ్ళా స్కూల్ వదిలేస్తారు కదా, స్కూల్ వదిలేసాక ఇంటికి వెళ్ళిపోయాడు రాము. స్కూల్కి వచ్చాడు అనమాట. స్కూల్కి వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాక అప్పుడు ఏమైంది, చీకటికి అయిపోయింది. చీకటికి అయిపోతున్నా సూర్యుడు సన్ ఉండడా అప్పుడు ఉండడు. మూన్ వచ్చేస్తుంది కదా, పైన పైన చందమామ వస్తారు కదా. చందమామ వచ్చినప్పుడు ఏమవుతుంది, రాత్రి అయిపోతుంది. మనకి రాత్రి అవుతుంది కదా. రాత్రి అయినప్పుడు రాము అడిగాడు, అమ్మ నాకు చాక్లెట్ కావాలి, షాప్కి వెళ్తాను అన్నాడు. మరి మనం శ్రీనగర్ కొండ నుంచి కిందకి దిగాలి కదా షాప్కి వెళ్ళాలంటే. షాప్కి వెళ్ళాలంటే ఎక్కడికి, కొండ మీద దిగాలా లేదా? రాత్రిపూట ఏమవుతుంది, ఎలా ఉంటుంది, చీకటి అయిపోతుంది. రాము ఏమో నెమ్మదిగా నడుస్తున్నాడు. అమ్మ నింది, వద్దు నాన్న వస్తారు, నాన్నకి చెప్తాను. మహాన్యాస కూర్చో, నాన్న వస్తారు, నాన్న వచ్చి అదేంటి చాక్లెట్ తెస్తారు, నేను ఫోన్ చేస్తాను అని చెప్పిన రాము నేను వెళ్తాను, షాప్కి వెళ్తాను అన్నాడు. ఏడ్చాడు రాము. ఎలా ఏడ్చాడు అన్నాడు. అప్పుడు అమ్మ ఏమంటుంది, మరి ఏడుస్తున్నాడు కదా అనేసి అమ్మేమో వెళ్ళు, సరే అయితే వెళ్ళి చాక్లెట్ ఒకటే తెచ్చుకో అని చెప్పింది. రాము ఏమో నడుస్తూ ఉన్నాడు. నడుస్తుంటే వెనక నుంచి బూచి వచ్చింది. ఏమొచ్చింది, బూచి. ఆ బూచి జుయ్యమని వచ్చింది. అలా వచ్చింది బూచి. ఆ బూచికి కళ్ళు రెడ్ కలర్లో ఉన్నాయి. ఏ కలర్లో ఉన్నాయి, రెడ్ కలర్. రెడ్ కలర్ అంటే ఇగో నేను బొట్టు పెట్టుకున్నాను కదా, మనకు అక్కడ కుర్చీ ఉంది కదా, కుర్చీ చూడండి ఆ రెడ్ కలర్లో ఉంది. ఏది కుర్చీ, రెడ్ కలర్లో అనమాట. ఆ రెడ్ కలర్లో ఇగో ఈ స్టోన్ ఉంది చూడండి, రాయి ఉందా, ఇది ఉందా, ఇది రెడ్ కలర్. ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కళ్ళు. ఆ బూచి అంటుంది వాడిని. రాముకి ఏమైంది, భయపడిపోయాడు. భయం వేస్తుందా మీద, ఎలాగొస్తుంది భయం, భయపడినప్పుడు ఎలా ఉండిపోతాం మనం, భయం వేస్తుంది కదా. ఇప్పుడు రాము భయం వేసేసి ఏం చెయ్యాలో అర్థం వాళ్ళు ఏడుపు వచ్చేస్తుంది రాముకి. నేను అనవసరంగా వచ్చేసాను, ఇంటి నుంచి చీకటిగా ఉంది, పూచరకాలు ఉంది అని గబగబా మళ్ళీ నడిచాడు. మళ్ళీ నడిచి మళ్ళీ వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి ఎలా చూస్తాం మనం, మన వెనక్కి అలా చూశాడు. వెనక్కి చూసేకి కూర్చోడొచ్చాడు మళ్ళీ. అప్పుడు ఏం చేశాడు రాము తన కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని ఎలా అరిచాడు తెలుసా, ఇలా కళ్ళు మూసుకొని జై హనుమాన్ జై హనుమాన్. ఎలా కళ్ళు మూసుకొని చెప్పి ఏం చెప్పాలి, జై హనుమాన్ అనేసి అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు బూచి మాయమైపోయింది, కనబడలేదు. బూచి లేదు అప్పుడు. బూచి ఎవరికి భయపడింది, జై హనుమానికి భయపడింది. మనకు ఎప్పుడైనా భయం వేసింది అనుకో, ఎక్కడైనా భయం వేసింది అనుకో, ఏమన్నా మనం అది ఎలా అనాలి, జై హనుమాన్. వెరీ గుడ్, జై హనుమాన్. నువ్వు కూడా సాత్వి, నువ్వు కూడా చెప్పాలి, జై హనుమాన్. రాము భయం వేసినప్పుడు ఏమని అరిచాడు, అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే బూచి ఉందా లేదా, లేదు, వెళ్ళిపోయింది బూచి. బూచి వచ్చినా ఏమనాలి మనం, బూచి వెళ్ళిపోయి ఏమన్నావు, ఏమంటే వెళ్ళిపోయింది బూచి. జై హనుమాన్ ఏమో మన మెడలో ఉంటారు చూడండి, అందరి దగ్గర ఉంటారు మెడలోని. అదిగో చూడండి, మీ పిల్లలు ఉన్నాయి చూడండి, తాడికేసింది అమ్మ చూడండి. అగో అక్క దగ్గర ఉంది, అగో నీ దగ్గర కూడా ఉంది మెడలో, నీ దగ్గర కూడా ఉంది. దాక్షాయణికి ఉంది, అగో నీకు కూడా ఉంది తీర్థ. అందరి దగ్గర జై హనుమాన్ ఉంటారు. జై హనుమాన్ ఉంది. ఆ జై హనుమాన్ ఉంటారు కదా, మన దగ్గరే ఉంటారు జై హనుమాన్. అప్పుడు భయం వేయదు మనకి కదా. అప్పుడు మనం భయం వేసినప్పుడు కళ్ళు మూసుకొని